హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. ఇది సంబాల కాదు, రాడ్ రంబోల్ సినిమా. నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు. ఆది పెనిశెట్టి కాదు, అది మన సాయి కుమార్ కొడుకు ఆది తీసిన ఎన్నో ఫిల్మ్ తెలియదు కానీ మొత్తానికైతే ప్రేమ కావాలి తర్వాత హిట్ కొట్టాడు అని టాక్ బయట. అలాంటి ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అంటే ఏ మాత్రం కూడా నచ్చలేదు. సహజంగా నాకు సినిమా చూస్తున్నప్పుడు ఆకలేదు అంటే వేస్తుంది, బట్ సినిమా బాగాలేకపోతే ఆకలేస్తుంది. ప్రయత్నం ఆకలేసిందంటే దానికి కారణం కూడా సినిమా బాగాలేకపోవడం. అంత చెత్తగా ఉంది. సో అందరికి ఇది కొంచెం హిట్ అవ్వచ్చు, ఎందుకంటే హిట్ అయింది కదా. అందరూ హిట్ అనిపిస్తే నాకు హిట్ అవ్వదు, అందరికి నచ్చేస్తే చాలా మంది నచ్చేస్తుంది గొర్రెలక. కానీ నాకు నచ్చదు. నేను మా చెల్లెలతో వెళ్ళాను, వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిందని చెప్పారు, కానీ నేనైతే మాత్రం చాలా ఒప్పేసాను, ఎందుకంటే వాళ్ళు హర్ట్ చేయకూడదు కాబట్టి. సినిమా నా ఎంజాయ్ చేయరా ఛానల్లో రివ్యూస్ ఇస్తాను, జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి. సినిమా అయితే మాత్రం ఏ మాత్రం బాగాలేదు. ఎందుకు బాగాలేదంటే సినిమా మొత్తం ఒక థిన్ లైన్ అలా వెళ్ళిపోతుంది. థిన్ లైన్ అంటే అర్థం ఏంటంటే స్టోరీ థిన్ లైన్, ఇంతే లైన్. ఒలకు పడుతుంది పైనుండి, ఎక్కడి నుంచి పడుతుంది, అఫ్కోర్స్ పైనుండి పడుతుంది. పడిన తర్వాత ఆ పడిన ప్లేస్లో దానివల్ల దెయ్యం బయటకు వచ్చి ఊర్లో ఉన్న ప్రజల్ని చంపుతుంది. చంపే క్రమంలో హీరో ఆది సైంటిస్ట్ అని అనుకోవచ్చు, వచ్చి ప్రయోగాలు చేసి అక్కడ ఉన్న అతను ఎథిస్ట్ అనమాట. దేవుడు నమ్మడు, ఆచారాలు నమ్మడు, మత గ్రంథాలు నమ్మడు, ఏవి నమ్మడు అని క్యారెక్టర్ రాసుకున్న డైరెక్టర్. అలాంటి వాడు వచ్చి ఆ దెయ్యంతో పోరాడాడు, ఎలా పోరాడాడు ఏంటి అనేది సినిమా స్టోరీ లైన్. ఇంతే స్టోరీ లైన్. సో ఏ సినిమా స్టోరీ అనేది ఇలాగే చెప్పొచ్చు, కానీ ఇది అలాగే సాగుతుంది సినిమా మొత్తం. ఏ మాత్రం కూడా బాగాలేదు. కానీ స్టార్టింగ్ ల్యాగ్ చేయకుండా ఈ సినిమాలో స్టోరీలోకి వెళ్ళిపోయాడు. తీసుకుని చిన్న స్టోరీలు అయినా కానీ సినిమాలోకి వెళ్ళిపోయాడు. క్యారెక్టర్స్ కూడా తొందరగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక పార్ట్ లోనే కొంతమంది క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశాడు, అది కొద్దిగా నచ్చింది. కానీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూషన్ పీరియడ్, సినిమా ఎగ్జిక్యూషన్ పీరియడ్ ఎలా ఉందంటే దెయ్యం పడడం, వీళ్ళు భయపడడం, దెయ్యం పడడం భయపడడం, దెయ్యం పడడం భయపడడం. కానీ ఎక్కడ గ్రోత్ లేదు. ఏ గ్రోత్ లేదంటే స్టోరీ డెవలప్మెంట్ లేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి స్టోరీ డెవలప్మెంట్ లేదు. కారణం ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ హీరోయిన్ అని అనుకోవచ్చు, పాయిల్ చేయను. వస్తారు పోతారు. లాస్ట్ వరకు ఏదైనా ఇంప్రూవ్ చేశారంటే నో ఇంప్రూవ్మెంట్. అసలు క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ కంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇంపార్టెన్సే లేదు. హీరోయిన్ వాట్ ఎవర్. స్క్రీన్ ప్లే లో కూడా హీరో తడబడ్డాడు. అసలు స్క్రీన్ ప్లే రాయాలంటే కొంచెం స్టోరీ ఉండాలి. స్టోరీ లేకపోయినా కానీ స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్ ఉండాలి. స్క్రీన్ ప్లే మొత్తం కూడా డైరెక్టర్ చేతిలో ఉంటది. దాంట్లో విఫలమయ్యాడు పూర్తిగా. హీరో క్యారెక్టర్ ఆర్క్ స్టార్టింగ్ బాగానే రాసుకున్నాడు, తన దేవుడు నమ్ముడు చేయడు ఏంటి, కానీ అది డెవలప్మెంట్ అనేది అసలు ఏమాత్రం బాగాలేదు. ఎందుకంటే తను దెయ్యం వెనకాల వెతకడమే పని అయిపోయింది. పని అయిపోవడం వల్ల తను ఆ పనిలో తను క్యారెక్టర్ టర్న్ అయిపోవాలి, అంటే క్యారెక్టర్ ఆర్క్. కానీ ఇది టర్న్ అవ్వదు. ఏదో లాస్ట్ లో కొబ్బరికాయలు కొట్టేసి నా క్యారెక్టర్ మారిపోయింది అన్న విధంగా చెప్పేస్తే ఎలా ఎక్కుతుంది? అది కరెక్ట్ కాదు. వీళ్ళు డైలాగ్స్ ఉంటాయి కదా, డైలాగ్స్ అబ్జెప్కున్నట్టు అంటే అర్థం ఏంటంటే తెలిసిపోతుంది. నీది డైలాగ్ ఇప్పుడు చెప్పు, ఆపో నేను చెప్తాను, నువ్వు చెప్పు, ఆపో నేను చెప్తాను అని ఇద్దరి మధ్యన ఇదనమాట. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా రాత్ పుట్టిస్తాయి. ఎలాగంటే ఇప్పుడు అతను ఉంటారు కదా, పెద్ద వ్యక్తి ఉంటారు. ప్రతి సినిమాలు ఉన్నట్టు ఇందులో కూడా పెద్ద వ్యక్తి ఉండాలి, ఆడేదో మంచి చేయాలి హీరోకి. ఏంటి ఆడకు కొడుకుంటాడు, ఆడు మంచివాడు కాదు, ఆడు రసికుడు, ఆడు అలాంటోడు, అవన్నీ కామనే. స్పాయిలర్ కాదు, ఇది అన్ని కామనే. వాళ్ళు యాక్టింగ్ తెలిసిపోద్ది అనమాట. డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ముని, దాని స్టోరీ ఒకటే ఉంది. దాని డైరెక్షన్ అస్సలు బాగాలేదు. నేను ఎలా చెప్పగలను అంటే సినిమా యాక్టర్స్ పై సైడ్ యాక్టర్స్ ఉంటారు కదా, సైడ్ యాక్టర్స్ యాక్టింగ్ కూర్చున్నట్టు తెలిసిపోద్ది. ఇలా ఫేస్ తిప్పి ఆ యాక్షన్ అమ్మా అన్నట్టు తెలిసిపోద్ది అనమాట. అండ్ డైరెక్టర్ అంటే డీటెయిలింగ్స్ పూర్తిగా నిల్లు. అంటే మర్చిపోయి నేను చెప్ప కొన్ని డీటెయిలింగ్స్ ఏమో ఉంటాయండి. కేవ్ దగ్గర కిందకి వెళ్తున్నప్పుడు కన్నం పెద్దదైపోద్ది, అది కనిపించదు ప్రజలకి. సమ్ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ యాక్టింగ్, అవన్నీ బ్లా. నాకు నచ్చకపోవడానికి మెయిన్ కారణం ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ చీపర్ దన్ అట్లీస్ట్ షార్ట్ ఫిల్మ్ కంటే చాలా దారుణంగా ఉంటాయి ప్రొడక్షన్ వాల్యూస్. అందులో ఫస్ట్ సెట్స్ ఒక పొలాల్లో మెయిన్ ఆ ఉలక ఏదైతే పడుతుందో ఆ ప్లేస్ చాలా బాగుండాలి. అదే పొలాల్లో అంతా తీసేసి పొలాలు అది పెట్టేసి చుట్టూ అంతా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక పడిందంటే దాని చుట్టూ ఎవరు పొలాలకు విత్తనాలు అయిపోతే ఏదైపోతే అది పాడైపోవాలి, అది నీట్గా ఉంటుంది. పక్కన కొండ ఉంటుంది, కనిపించేస్తుంది ఈజీగా. అది ఒక టెంట్ వేసుకుంటాడు హీరో, టెంట్ చండాలో తెలిసిపోద్ది. సెట్స్ ఈజీగా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. మనం కంపేర్ చేయాలనుకుంటే నేను కంపేర్ చేస్తాను ఖచ్చితంగా విరూపాక్ష సెట్స్ అయితే పీక్స్ ఏంటి యాస్టీజ్ ఈ లింక్ అయినట్టు ఉంటాయి అనమాట. అలా ఉంది కాబట్టి ఆ సినిమా హిట్ అయిందని నేను ఖచ్చితంగా చెప్తాను. సేమ్ విత్ దురంధర్ కూడా అలాగే హిట్ అయింది. వేల్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల దురంధర్ హిట్ అయింది. దాని రివ్యూ నాది తర్వాత వస్తుంది.
ఎప్పుడో చూసాను, ఎంతవరకు చెప్పలేదు. నెక్స్ట్ ఏంటంటే ఎడిటింగ్ పార్ట్, సారీ లైటింగ్ బేవత్సంగా ఉంటుంది. చిజీ అస్సలు సెట్ అవుతుంది. లైటింగ్ కూడా చూసుకో డైరెక్టర్. కాంట్రాస్ట్ వాల్యూస్ బ్లాక్ హై లో కాంట్రాస్ట్ వాల్యూస్ కూడా బాగోవు. అండ్ ఫ్రేమింగ్ బాగోదు, కెమెరా పెట్టే ఫ్రేమింగ్ బాగోదు. ఇవన్నీ బాగాలేకపోయినా ఇది హిట్ ఎలా వచ్చిందంటే అదంతే. దురంధర్ ఉంది 200 కోట్లు, 1200 కోట్లు వచ్చింది. 200 కోట్లతో తీస్తే 500 కోట్లు అవుద్దేమో అనుకున్నాను నేను. జస్ట్ స్పై మూవీ. మరేం చేయలేం. వీ కెనాట్ డిస్కస్ అబౌట్ అ సక్సెస్, వీ కెన్ జస్ట్ డిస్కస్ అబౌట్ ద కంటెంట్ ఆఫ్ ఎనీథింగ్. దట్స్ ఇట్ అనమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాల్సిన వన్ ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటంటే విఎఫ్ఎక్స్ సీజీ అయితే ఏం వాడలేదు. ఎందుకంటే వాడారు. చాలా దరిద్రంగా ఉంది, చాలా తెలిసిపోతుంది ఈజీగా. ఇది నేను ఒప్పుకునేది లేదు. ఇది మాత్రం చాలా తప్పు. ఈజీగా వాడేస్తున్నా. అంత పెద్ద స్క్రీన్ లో డెవలప్మెంట్ వచ్చిన తర్వాత టెక్నాలజీ అవి బొమ్మలు చూస్తుంటే చాలా చిరాకేసింది. అసలు సినిమా ఎలా నచ్చేస్తుందో ఏంటో కానీ మీకు మాత్రం ఎక్కడ అసలు దెయ్యం వస్తుంది, పట్టేస్తుంది, చనిపోతారు, చనిపోతారు. సింపుల్ గా హీరో దెయ్యాన్ని ఎలా ఆపాడంటే అలా ఆపాడు. స్పాయిల్ అయిపోతుంది. అంత సింపుల్ గా ఆపాడు దెయ్యాన్ని. అది ముందే తెలిసి ఆపేయచ్చు. చాలా చిరాకేసింది లాస్ట్ లో మాత్రం. కానీ అది బాగా యాక్ట్ చేసాడు అనిపించింది. మిగతా వాళ్ళు మాత్రం ఆహాహా తెలిసిపోద్ది యాక్టింగ్ అలాగా. హీరియన్ అయితే మరీ ఇంకోటి బాగా యాక్ట్ చేస్తాడు అతను. నాకు ఇంటర్వెల్ నాకు నచ్చింది. బాగా కాదు, ఇంటర్వెల్ అతను నచ్చాడు. అతని యాక్టింగ్ అది కూడా రొట్టె. అతను మంగళవారంలో కూడా అతని వల్లే కొంచెం హిట్ అయింది. అతను పేరు తెలియదు కానీ అతన్ని డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి. అతను బాగుంది. అది ఇతను ఓకే బాగా చేశారు. సినిమా మాత్రం రాడ్ దింపాడయ్యా డైరెక్టర్ ముని. ఎంత రాడ్ దింపాడంటే అక్షరాల 10కి 9.8 మీటర్లు దించాడు. ఏ మూలలో కూడా నేను ఇవ్వాలనిపించలేదు కొంచెం ఎక్స్ట్రా మార్కులు. దేంట్లో కూడా 9.8 మీటర్లు దించాడు రాడ్ మీటర్. సో డైరెక్టర్ సంతకి వెళ్ళిపోయాడు. మనం ప్రతి వీడియోలో రివ్యూ ఇచ్చినట్టు డైరెక్టర్ సంతకి వెళ్ళాడా లేదా అంటే సంతకి వెళ్ళాడు డైరెక్టర్. సంతకెళ్ళి డైరెక్టర్ కొన్నాడు, చేశాడు. సంతకి పోయాడు అంతే. డైరెక్టర్గా సంతకి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇది మన రివ్యూ సంబాల రాడ్ రంబోలా. ఏ యాంగిల్లో నచ్చిందో మీకు కామెంట్ చేయండి. అసలు ఏ కోణం నచ్చింది, చెప్పిన దాంట్లో తప్పులు ఉంటే ఎక్కడ. కోర్స్ ఇవంతా కూడా మీకు ఎగనెస్ట్ ఉండొచ్చు, చెప్పండి క్లియర్గా. ఓకే మరి ఉంటాయి. సంజయ్ చేయరా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయరా. సంబాల రాడ్ రంబోలా. రైమింగ్ ఎదిరిపోలేదని కాదు కానీ నిజంగా అలాగే ఉంది. అంటే సినిమా అనాలిసిస్ చేస్తున్నప్పుడు తెలిసిపోద్ది కొన్ని. నీకు తెలియాలా సినిమాలో చూడరా అని అంటే చూడాలి, అప్పుడే సినిమా బాగుంటుంది. అనాలిసిస్ చేయడానికి కూడా నీకు టైం అవ్వకూడదు. అది సినిమా బాగుండమంటే. ఒట్టి అమ్మ పెట్టు